Hey people, welcome to Mauny Pretty Things. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ షుగర్ ఫ్రీ బనానా అండ్ నట్స్ పాప్సికల్స్. సింపుల్ వేలో ఎట్లా చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ మెజరింగ్ కప్తో హాఫ్ కప్ ఆల్మండ్స్, హాఫ్ కప్ క్యాష్యూ నట్స్, దీనితోనే ఫుల్ కప్ కిస్మిస్ వేసుకుని 1 టైం వాష్ చేసుకుని సోక్ చేసుకుందాం. ఇది అయితే చాలా క్రీమీగా ఉంటుంది, కొంచెం ఐస్ తగులుతున్నట్టు కూడా ఉంటుంది. 1 టైం వాష్ చేసుకుని 4 అవర్స్ సోక్ చేసుకుని పెట్టుకున్నాను. 4 అవర్స్ తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకుందాం. 2 స్పూన్స్ వేయించిన గ్రౌండ్ నట్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 బనానాస్ తీసుకున్నాను, అట్లా కట్ చేసి వేసుకున్నాను. మీకు కావాలంటే ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి చూడండి, ఆ కప్తో హాఫ్ కప్ మిల్క్ వేసుకున్నాను, హాఫ్ కప్ క్రీమ్ వేసుకున్నాను. మీ దగ్గర క్రీమ్ లేకపోతే అవాయిడ్ చేసి మిల్క్నే యాడ్ చేయండి. బనానా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఇందులో ఇలాచీ కానీ లేదా వెనిలా ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. 20 or 25 మినిట్స్ మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ మినిట్స్ మిక్సీ వేసుకోవడం వల్ల క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో స్టైనర్ పెట్టి మిక్సీ చేసుకున్నది వేసి స్టైన్ చేసుకుందాం. స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే అది స్టైన్ అయిపోతుంది. ఇందులో బనానా అండ్ కిస్మిస్ వేసుకున్నాం కదా, దానితోనే స్వీట్నెస్ వస్తుంది. అది టేస్ట్ చేసి సరిపోలేదు అనుకుంటే 2 or 3 టేబుల్ స్పూన్స్ జాగిరీ పౌడర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోండి. చేసుకున్నదాన్ని ఐస్ పాప్సికల్స్ మౌల్డ్స్లో వేసుకున్నాం. ఇందులో వేయంగా కొంచెం మిగిలిపోయింది. అందులో నేను సేమ్ మెజరింగ్ కప్తో హాఫ్ మిల్క్ క్రీమ్ వేసుకుని 2 స్పూన్స్ జాగరీ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ చాకో పౌడర్ వేసుకుని మిక్సీ చేసుకున్నాను. క్రీమీగా వచ్చే వరకు మిక్సీ చేసుకోవాలి. మీరు నట్స్ని డైరెక్ట్గా వేయకుండా కూడా చేసుకోవచ్చు. మిల్క్ తీసుకుని మిల్క్ బాయిల్ చేసి అందులో నట్స్ని మిక్సీ చేసుకున్నది వేసుకుని క్రీమీగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ వాటర్ ఒక బౌల్లో తీసుకుని 7 or 12 అవర్స్ ఫ్రీజ్ చేసుకున్న పాప్సికల్స్ మౌల్డ్స్ని తీసుకుని 2 మినిట్స్ డిప్ చేసుకుని అటు ఇటు మూవ్ చేస్తూ తీయాలి బయటికి. అంతే, ఈజీగా వచ్చేస్తుంది. వీటి మీద నేను చాకో సిరప్ వేసాను, టాపింగ్స్ కూడా వేసుకున్నాను. అంతే, మీరు ట్రై చేసేయండి, చాలా బాగా వచ్చాయి కదా. కిడ్స్ ఫ్రెండ్లీ బనానా అండ్ నట్స్ ఐస్ పాప్సికల్స్ రెడీ అయిపోయినాయి.